హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము శ్రావణ మాసానికి పూజలు చేసుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు గాజు సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. మనందరికీ ఇళ్లల్లో ఉంటుంటాయి. కాకపోతే అవి ఒక్కొక్కసారి తీయటం కష్టమైపోతుంటుంది అనమాట. సర్దుకోవడం ఇదంతా కానీ కొంచెం కష్టమైన పని, కానీ చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ముందైతే ఒక టబ్లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో మనము డిష్ వాష్ లిక్విడ్ ఒక స్పూన్ వేసాను. దానిలోకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసి వేస్తున్నానండి. నేను మొత్తం అయితే ఒకేసారి వేయట్లేదు. మనం అవన్నీ తీసి కింద పెట్టుకొని మళ్ళీ కడిగి తుడిచి పెట్టడం అంటే లేట్ అవుతుంది కదా, అందుకని 1 బై 1 తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ నీళ్ళల్లో గ్లాసుల వరకు తీస్తున్నానండి. గాజు గ్లాసులు అన్నీ కూడా చిన్న సైజువి పెద్ద సైజువి మన ఇంట్లో అంటే క్వాంటిటీని బట్టి మనము ఈ టబ్బు నీళ్ళు తీసుకున్నాము. మీకు తక్కువ ఉంటే ప్లేట్లు గ్లాసులు అన్నీ ఒకేసారి కడిగేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా ఎక్కువ ఉంటున్నాయి కదా, చాలా మోడల్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీవి అన్నీ కొని పెట్టుకుంటున్నాము. అందరూ కూడా ఇవి వాడుతూ ఉంటారు. కప్పులు, ప్లేట్స్, ఇంకా గ్లాసులు అయితే ఒక 7-8 టైప్స్ ఉంటాయి. అందరి ఇళ్లలో కూడా ఉంటున్నాయి. వీటన్నిటిని కూడా నేను అన్నీ ఒకేసారి కాకుండా అవి కొంచెం తగిలిన కింద పడితే పగిలిపోతుంటాయి కదా అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం కోసం ఇలా ఒక్కొక్క ఐటము తీసి కడుగుతున్నాను. తర్వాత వేడి నీళ్ళు విమ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత పక్కన వేరే బకెట్లో మామూలు చల్లటి నీళ్ళు పెట్టుకున్నానండి. ఫస్ట్ చెప్పాను కదా, గ్లాసులు ఇవి తీసాను. వీటన్నిటిని కూడా ఆ లిక్విడ్ నీళ్ళల్లో ముంచి ఒకసారి చేతితోటి శుభ్రంగా కడుగుతున్నాను అనమాట. ఎక్కువ డస్ట్ ఏమి ఉండదండి. మళ్ళీ బయట వేసుకొని వాటన్నిటినీ ఈ స్క్రబ్బర్ తోటి కానీ ఏదైనా పీస్ తోటి కానీ కడిగితే గీతలు పడి మనకి షైనింగ్ పోతుంటాయి. గాజు ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం కింద ఏదన్నా పడింది అనుకోండి కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది మనకి కడుక్కోవడము. అంటే గుచ్చుకుంటుంటాయి, తర్వాత అవి క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంటుంది. అందుకని చెప్పి ఇలా 1 బై 1 చేసుకుంటే ఈజీ అనమాట. మనకి ఇలా టబ్లో పెట్టుకుంటే జాగ్రత్తగా పడిపోకుండా ఉంటాయి. గ్లాసులన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్స్ తీసానండి. మీకు డస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే నీళ్లు మార్చుకోవచ్చు. నాకైతే డస్ట్ ఏం లేదు, అందుకని ప్లేట్ల వరకు కూడా సేమ్ వాటర్నే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత మిగతా వాటికైతే వాటర్ మార్చాను నేను. ఇవి కూడా చూడండి ఇలా మామూలు చల్లటి నీళ్ళల్లో చేతితోటే కడుక్కోవాలండి. మనం స్క్రబ్బర్ కానీ ఇంకా వేరే పీస్ ఏదైనా వాడితే వాటి మీద గీతలు పడి అవన్నీ కూడా పాత వాటిలాగా అయిపోతుంటాయి. అట్లా కాకుండా ఇలా అడిగామంటే మనకి అవి ఎప్పుడు కూడా షైనింగ్గా ఉంటాయి అన్నమాట. కొత్త వాటిలాగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. గాజు కడిగేటప్పుడు ఇట్లాంటి టిప్పు ఫాలో అయ్యారంటే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ప్రతి ప్లేట్ కూడా కొంచెం ఫాస్ట్గా పెట్టాను మీకోసం. వీడియో లెంతీ ఒక్క టాపిక్ ఎక్కువ లెంతీ వీడియో చూడలేం కదా, అందుకోసం ఏంటంటే ఫాస్ట్గా కొంచెం పెట్టేశాను అనమాట. అన్నీ కూడా ప్లేట్స్ ఒకటి కడుక్కుంటే మనకి ఏంటంటే ఒక్కొక్క ఐటము అట్లా కడుక్కుంటే ఈజీగా ఉంటుందండి. తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ సపరేట్గా పెట్టుకొని అవి తుడవటము అట్లా చేస్తున్నాను. ప్లేట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. నీళ్లు మార్చేసి ఇప్పుడు వీటిల్లోకి మళ్ళీ కప్పులు వేస్తున్నానండి. నాకైతే చాలా బౌల్స్ కప్పులు ఉన్నాయి. కాఫీ తాగడానికి ఇంకా మామూలు పింగాణివి ఇవన్నీ కూడా బౌల్స్, చిన్న ఐస్ క్రీమ్ బౌల్స్ చాలా ఉంటాయి కదా ఇళ్ళల్లో, అవన్నీ ఒకసారి వేసాను అనమాట. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసామనుకోండి అవి కొంచెం విమ్ లిక్విడ్ ఉండి చేతులు కూడా జారుతుంటాయి, ప్లస్ పట్టవు, ఒకటి తగిలి కొంచెం గీతలు పడతా ఉంటాయి అని చెప్పి ఇట్లా సపరేట్గా కడుగుతున్నాను అనమాట నేను. ఇదైతే చాలా ఈజీ అండి, మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. గాజు కడిగేటప్పుడు అయితే ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇదిగోండి బౌల్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న టబ్లో వేసుకొని వాటన్నిటిని కూడా తుడుస్తూ ఉన్నాము. తుడిచేసి ఫ్యాన్ కింద ఒక పావుగంట ఆరపెడుతున్నానండి. అంటే మనం ఫ్యాన్ వేసుకొని ఇవన్నీ కూడా తుడుస్తూ ఉంటే ముందు ఇవన్నీ ఆరిపోతాయి. గ్లాసులు, కప్పులు ఇదిగోండి తుడిచేసి సపరేట్గా పెట్టాను. ఇక్కడ మీకు ప్లేట్ల మధ్యలో చిన్న టిష్యూ ముక్కలు వేసామండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. గ్లాసులు కూడా ఇదిగోండి సపరేట్గా పెట్టాను అనమాట. వీటికి ఏంటంటే పేపర్స్ వేయటం వల్ల, టిష్యూ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ వేయటం వల్ల మనకి గీతలు పడకుండా ఉంటాయి, ఒకదానికొకటి అంటుకోకుండా.
ఇదిగోండి ఈ బౌల్స్ ఇట్లా ఒక సైడ్కి కొన్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాను. నేను రెగ్యులర్గా తీసే అయితే కప్స్ ఇలా ఫ్రంట్కి పెట్టుకున్నాను అనమాట. పైన అయితే ఇలా కప్పులు పెట్టేసుకున్నానండి. కింద అయితే గ్లాసులు ప్లేట్లు ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు ఎలా గాజువి ఆర్గనైజ్ చేస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా సర్దాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.